దేవుర్రప్పుల మండలంలోని అక్షర గార్డెన్లో 95 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి ఇండ్లు రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాటి సురేష్, మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం ఏం చేస్తుందో అందరూ కూడా చూస్తున్నారు. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ వార్డ్ మెంబర్లని, సర్పంచ్లని, జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని గెలిపించుకుంటారా? మరి గెలిపించుకుంటారా? గెలిపిస్తారా? గెలిపిస్తారు మీరు, అందులో ఎటువంటి అనుమానం లేదు. 6 మండలాలలో ప్రతి ఊర్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే. అది అందరూ కూడా గెలిపించుకోవాలని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నా. ఇప్పుడు ఊరి ప్రతి ఒక్క పేదవాళ్ళకి రేషన్ కార్డులు వస్తాయి. మళ్ళీ ఇట్లనే దేవరపల్ల మండలంలో మళ్ళీ పెట్టుకుందాం. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టుకుందాం. రేషన్ కార్డులు వస్తాయి. ఇవే కాదు, ఏమైనా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకం ఆ రోజు మాట ఇచ్చిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా చేసి తీరుతాం. ఇక్కడ అక్కలు కూడా ఎక్కువ మందే ఉన్నారు. వడ్డీ లేని రుణాలు అయితే వస్తూనే ఉన్నాయి. వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. దేవరూపలకి బస్సు కూడా వచ్చింది. బస్సు వచ్చింది మహిళా సంఘాలకి. అంటే ప్రభుత్వమే బస్సులు కొని అవి మీ పేరు పైన ఆర్టీసీ వాళ్ళకి అద్దెకిచ్చి వచ్చేది మీకు ఇవ్వడం అనేది, అంటే మహిళలని ఆర్థికంగా కూడా స్ట్రాంగ్ చేయాలి. అట్లయితేనే ఇంకా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారని చెప్పి ఇవన్నీ కూడా చేస్తున్నారు. మహిళలందరూ లక్షాధికారులు, కోటీశ్వర్లు కావాలన్న ఆలోచనతోటి, సరే కోటీశ్వర్లను పక్కన పెడితే అందరికీ కూడా తెలుసు, అందరు ఇలా ప్రొసీడింగ్స్ తీసుకోవడానికి వచ్చిండ్రు. పాలకొండలో మున్సిపల్